మరి ఇటు పోనీ ఆయన సొంత కులం ఆయన పవన్ కళ్యాణ్ గారి చెంత చేరాలి అంటే మరి ఆయనతోనేమో రకరకాలుగా నేనే ఆయనకి సెల్ఫీ ఇచ్చానని, నేను ఆయనతో సెల్ఫీ దిగటం ఏంటని, ఇవన్నీ కూడా మరి పవన్ కళ్యాణ్ గారికి నాకు తెలిసినంత వరకు అమర్నాథ్ వీరాభిమాని. అటువంటి వీరాభిమాని చేతే మరి ఇన్ని మాటలు అన్యాయంగా మాట్లాడించి పాపం ఇవాళ ఆయనకి నమ్ముకున్న అమర్నాథ్కి ఇలా చేయటం అంటే ఆ బాధ ఒక అమర్నాథ్తో పోదు నేను అనేది. రేపు అమర్నాథ్ కూడా స్టేట్మెంట్ ఇవ్వచ్చు ఎంఎస్ బాబులాగా, ఈ జీవితాంతం లేదు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి లాగా రాజకీయాల్లో ఉన్నంతకాలం సీట్ ఇచ్చినా ఇవ్వకపోయినా నేను ఈ పార్టీలోనే ఉంటాను అని అనొచ్చు. అన్నాక వెంటనే మారచ్చు. బట్ అమర్నాథ్కే ఇలా అయింది అంటే అసలు క్రెడిబిలిటీ ఎలా ఉంటుంది నాయకుడికి అనేది మిగిలిన నాయకులు అందరూ కూడా ఆలోచిస్తారు, ప్రజలందరూ కూడా ఆలోచిస్తారు. మరి 3 శాఖలు ఉన్న అమర్నాథ్కే ఇంత దారుణంగా వాడుకొని మరి రేపు మరి జోగి రమేష్ గారికి ఏం చేస్తారో కూడా నాకు తెలియదు. సో ఇలా మరి క్రెడిబిలిటీని పూర్తిగా పోగొట్టుకున్నారు. అలాగే పాపం ఆయన కోసం స్పీకర్ స్థాయిని కూడా పక్కన పెట్టి వంది మాగధుడి స్థాయికి కన్నా కూడా తగ్గి మెచ్చుకున్నారు మిత్రులు సీతారాం గారు. మరి సీతారాం గారికి మరి కూడా షాక్ ఇస్తున్నట్టుగా తెలిసింది. వారికి అస్వస్థతకు జనరల్గా మరి టికెట్ ఇవ్వట్లేదంటే మరి ఆయన ఒక స్థాయికి దిగొచ్చి మరి అంత పోటేసిన తర్వాత ఒక్కసారి టికెట్ లేదు అంటే మరి వారి మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది? మరి వారు అనారోగ్యం పాలయ్యారు. అలా ఈ జిల్లా ఆ జిల్లా లేదు, అక్కడ అనంతపురం మొదలుకొని చిత్తూరు మీదుగా నెల్లూరు, ప్రకాశం ఆల్రెడీ 3-4 మార్చారు, గుంటూరు ఇందాక మాట్లాడుకున్నాం. మరి అలా మా జిల్లాల మీదుగా మరి శ్రీకాకుళంకి వచ్చేటప్పటికి, మరి విశాఖపట్నం వచ్చేటప్పటికి అమర్నాథ్, శ్రీకాకుళం వచ్చేటప్పటికి సాక్షాత్తు స్పీకర్ గారు. మరి ఇంతమందికి మరి షాక్ ఇవ్వాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అని ఆలోచిస్తే, ఏమంటే తప్పు చేస్తే ఇంతమంది తప్పు చేస్తారా? ప్రజలకు ఎవరి మీద కోపం ఉంది? జగన్ మీద కోపం ఉంది. సో దాన్ని వీళ్ళందరి మీదకి తోసేసి ఏముందండి, సీతారాం గారు తప్పు చేయడానికి ఏముంది అసలు? ఆయన జనం కోపగించుకోవడానికి ఏమైనా పాయింట్ ఉందా? ఏమైనా కోపగించుకుంటే ఈ జగన్మోహన్ రెడ్డికి అడ్డగోలుగా అసెంబ్లీలో సపోర్ట్ చేసినందుకు జనం కోపగించుకోవాలి తప్ప ఆయన అక్కడ ప్రజలకు చేసిన అన్యాయం ఏమైనా ఉందా కోపగించుకుంటానికి? సరే, న్యాయం ఉందో లేదో పక్కన పెట్టండి, కోపగించుకోవాలంటే అన్యాయం ఏమన్నా ఉందా? ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది క్యాండిడేట్, ఇప్పుడు చెప్తున్నా, శ్రీకాకుళం నుంచి ఈ మూల అనంతపురం వరకు నెగ్గే స్థానాలు, ఖచ్చితంగా నెగ్గే స్థానాలు సుమారు 18 నుంచి 20, టైట్ కంటెస్ట్ ఉన్న స్థానాలు ఒక బాగా టైట్ ఉన్నాయి, ఒక 25 ఉంటే ఆ 25లో ఒక 15 స్థానాలు నేను వైసీపీకి వేసి నేను గతంలో 35 అన్న లెక్క చెప్పా. ఈ ఎగిరిపోయి అన్నీ చూస్తే డెఫినెట్గా ఆ టైట్లన్నీ అటు వెళ్ళిపోతాయి. ఖచ్చితమైన స్థానాలు మేబీ నికరంగా